యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీరామ్ రాజగోపాల్ గారు, పార్థసారథి గారు బీజేపీ నుంచి, సత్యనారాయణ గారు, అట్లానే కాలవ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా విలువైన సూచనలు, అదేవిధంగా లోటుపాట్లు, గత 5 సంవత్సరాల పాలకుల వల్ల విద్యుత్ వ్యవస్థ ఏ విధంగా నష్టపోయిందో దాన్ని ఏ విధంగా గాలిలో పెట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ వీటినన్నింటినీ కూడా కులశంగా చెప్పడం జరిగింది. చాలా రంగాల్లో కూడా విద్యుత్ రంగం కీలకమైంది కాబట్టి ఈ రంగం మీద సుదీర్ఘంగా 11 మంది పైన సభ్యులు వాళ్ళ విలువైన సూచనలు ఇచ్చారు సార్. ముఖ్యంగా సభ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం సార్ వీటన్నిటిని కూడా. అదేవిధంగా 1995లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడంలో ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా ఆ రోజే ఆయన ముఖ్యమంత్రి గారు విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైనది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, అందుకని విద్యుత్ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఈఆర్సీని కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ దేశంలో చెప్పుకోదగింది సార్. అదేవిధంగా మనందరికి తెలిసిందే, రాష్ట్ర విభజనకు ముందు 2014 ముందు దాదాపు ఏ విధంగా కరెంటు మన రాష్ట్రంలో ఉండేదో మనందరికి కూడా తెలిసిందే. దాదాపు రోజుకి 10 గంటల కరెంటు పోయేది సార్. అదే కాకుండా పీక్ అవర్స్లో కరెంటు వాడితే విపరీతంగా పరిశ్రమల మీద విపరీతంగా ఫైన్లు వేసే పరిస్థితి మనందరికి తెలిసిందే. దాని తర్వాత విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాకుండా ఎక్కడ కూడా పవర్ కట్స్ లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం సార్. అదే మన ప్రభుత్వం ఒక్కసారి కూడా 2014 నుంచి 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెంచకుండా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం అధికారం కోల్పోయేటప్పటికి మిగులు విద్యుత్ తోటి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఒక్క అసమర్థుడికి ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఓటేస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకపోయిద్ది అనే చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దాని పరిమాణమే ₹1,29,503 ఈ రాష్ట్రం మీద విద్యుత్ వ్యవస్థ మీద భారం వేశారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పీపీఎల్ రద్దు చేయటం, పీపీఎల్ ఎవరైతే సోలార్ విండ్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరినీ కూడా భయప్రాంతులు చేసి రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పెట్టుబడిదారులు కూడా వెనక పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సార్. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టేజ్ 2 కృష్ణపట్నంలో మనం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఎక్స్పాన్షన్ చేసే కార్యక్రమం చేశాం సార్. దాన్ని కూడా పవర్ ప్రొడ్యూస్ చేయలేకపోయాం సార్. అది కూడా గడిచిన 5 సంవత్సరాల్లో మొత్తం నిర్వీర్యం చేశారు సార్. అదేవిధంగా వీటీపీఎస్ స్టేజ్ 5 కమింగ్స్ చేసే కార్యక్రమం దాదాపు 2,873 మెగావాట్లు వాళ్ళు సరైన టైంలో పూర్తి చేయకపోవటం వల్ల మనం విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 71% పూర్తి చేసి పోలవరం పూర్తి చేసి ఇచ్చిన దాన్ని కనీసం పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల 900 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్ని నిరుపయోగంగా ఉండిపోయింది. అదేవిధంగా ఏకంగా గడిచిన 5 సంవత్సరాల్లో వీటన్నిటిని కూడా విద్యుత్ ఉపయోగంలోకి తీసుకురాకపోవటం కాకుండా 9 సార్లు విద్యుత్ పెంచడమే కాకుండా ఈ దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెన్కో ద్వారా వీటన్నిటిని కూడా అధిగమించి నాణ్యమైన విద్యుత్తు ₹1 కూడా కరెంటు పెంచకుండా ఇవ్వాలి అనే పదే ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఈ సంవత్సరం ఏపీ జెన్కో ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డులు నెలకొల్పామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గర్వంగా కూడా మేము ముందుకు చెప్తా ఉన్నాం సార్. అదేవిధంగా గతంలో విపరీతంగా పవర్ పర్చేసులు చేశారు. దాదాపు ₹1,000 కోట్ల పవర్ పర్చేసుల ద్వారా దుర్వినియోగం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది మాసాల్లోనే 60% పైన పవర్ పర్చేసులు కొనటం తగ్గించేసాం సార్. అది కూడా తగ్గించేసాం సార్. అదేవిధంగా మనం సోలార్ ద్వారా కానీ విండ్ ద్వారా కానీ ఉత్పత్తి అయ్యే పవర్ని వేస్ట్ కాకుండా తద్వారా బ్యాటరీ స్టోరేజ్ల్లో నిల్వ చేసి
పీక్ టైంలో పవర్ ఇవ్వాలనే దానికోసం ముఖ్యమంత్రి గారు బ్యాటరీ స్టోరేజ్ తీసుకురావాలి మన రాష్ట్రానికి అని చెప్తే రాష్ట్రంలో గుజరాత్ తర్వాత మన రాష్ట్రమే బ్యాటరీ స్టోరేజ్ 1000 మెగావాట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా లెటర్ రాసి కేంద్రానికి బ్యాటరీ స్టోరేజ్ కూడా 1000 మెగావాట్లు తీసుకొని వస్తున్నాం సార్. అదేవిధంగా ఏపీ జెన్కో కొత్తగా 100 మెగావాట్స్ని సోలార్ పెట్టాలని చెప్పి నిర్ణయించింది సార్. ఈ విధంగా అదేవిధంగా గతంలో మీరు చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, పిఎం సూర్య గారు అదేవిధంగా కుసుమ్ కార్యక్రమాలు తీసుకొస్తే గత ప్రభుత్వం వాటిని వాడుకోకపోగా కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లెటర్ రాసింది సార్. మాకు ఇది అవసరం లేదని చెప్పి రాసింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు సూర్య గారు కావాలి, అదే నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించాలంటే 9 గంటలు అందించాలంటే ఖచ్చితంగా పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పిఎం గారికి లెటర్ రాశారు. తద్వారా ఈ రెండింటిని కూడా శాంక్షన్ చేశాం సార్. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, 20 లక్షల కనెక్షన్లు సూర్య ద్వారా ప్రతి ఇంటికి కూడా మనం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేని కూడా 10 నుంచి 12,000 కనెక్షన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది సార్. దాదాపు ఇందాక సభ్యులు కూడా చెప్తా 3 నెలలు అయింది, దీని మీద ప్రజలకు ఇంకా అవగాహన రాలేదని చెప్పారు సార్. పలు కార్యక్రమాల్లో కూడా మనం ఇది చెప్తున్నాం. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా సభ్యులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా పిఎం కుసుమ్ నాణ్యమైన విద్యుత్తుని పగలపూటే రైతులకు 9 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి అది కూడా వినిపించడం జరిగింది సార్. దాదాపు మొదటగా 1,00,000 కనెక్షన్లు ఇచ్చారు. మళ్ళీ ఇటీవల కాలంలో 2 లక్షల కనెక్షన్స్ పైన ఇచ్చారు. మొత్తం 4.5 లక్షల కనెక్షన్స్ రావాలి. టెండర్లు కూడా పిలిచాం సార్. తప్పకుండా వాటిని కూడా అందులో తొందరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా నెట్ జీరో లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మటి తీసుకురావడం జరిగింది సార్. దాని ద్వారా ఇన్వెస్టర్స్ని పిలవటమే కాకుండా 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా అదేవిధంగా రెవెన్యూ కూడా మన రాష్ట్రానికి రావాలనే ఉద్దేశంతో ఈ పాలసీని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు సార్. ఆర్ఈ మీట్కి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అధ్యక్షం జరిగిన ఆర్ఈ మీట్కి మేమందరం కూడా వెళ్తే అక్కడ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ వస్తే నాకు తెలిసి దేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తిగా అక్కడ అందరూ కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కానీ ఇన్వెస్టర్స్ కానీ బ్యాంకర్స్ కానీ అందరూ అప్పుడే పోటీపడి సార్ దగ్గరకు వచ్చి అక్కడే కలిసి మేము మీ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పి ఆ రోజే అక్కడ వివిధ శాఖలకు సంబంధించి విండ్ కానీ సోలార్ కానీ పిఎస్పీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక భరోసా కల్పించడం జరిగింది సార్. అదేవిధంగా గత ప్రభుత్వం ముందు చూపు లేకుండా పీపీఏలను ఏకపక్షంలో రద్దు చేసింది సార్. ఏకపక్షంలో రద్దు చేయడం వల్ల మీ అందరికీ తెలియదు కాదు, ఇన్వెస్టర్స్ విదేశీ ఇన్వెస్టర్స్ బ్యాంకర్స్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలుసార్లు మొత్తుకున్నా సరే గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ రాకుండా పారిపోయేటట్టు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు సార్. ఇట్లాంటి పరిస్థితులు ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని కలిగించి విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పలుసార్లు ఇన్వెస్టర్స్ని పిలిచి ఈ ప్రభుత్వం భరోసా